శ్రీ శివరామదీక్షితీయము అహంకార నిరసన ప్రకరణం. కైంకర్య లక్షణం. కైంకర్యమే పరమరహస్యం. దేహాభిమానం లేకుంటే సరి. కైంకర్యం కంటే అధికమైన భక్తి లేదు. గోపికలు కైంకర్యం చేతనే కడతేరినారు. కైంకర్యము అంటే కింకరత్వం, స్వతంత్రం విడుచుటం. ఆచార్య కటాక్షం కొద్దీ నడవటమే కైంకర్యం. కైంకర్యం వలననే జన్మరాహిత్యం. దేహము ఆచార్యుని శ్రీపాదాల పాదరక్ష. వారు ఏమైనా చెయ్యని వారి కటాక్షం కంటే అధికం లేదు. వారే సంసార సముద్రం దాటించేవారు. తీర్థం కైంకర్యమే, ప్రసాదం కైంకర్యమే. కైంకర్యంతో అహంకారం పోవును. ఇదే పరమరహస్యం. దీని నుంచి పరమశాంతి, కైంకర్య ముక్తి ఫలం. ఆచార్యుని సమ్మతమే ప్రసాదం. ఇంతకంటే రహస్యం లేదు. దేహము ఆచార్యునికి సమర్పిస్తే సరి. తన మనోధనములందు వంచనకూడదు. క్షేత్రజ్ఞ లక్షణం. క్షేత్రమై ఉన్నవాడే మేడిపండు వంటివాడు. క్షేత్రంను గుర్తెరిగిన క్షేత్రజ్ఞుణ్ణి అని అయి ఉన్నవాడే మూలమాయ అనే పరాప్రకృతి వేపకాయ వంటివాడు. దేహమును గుర్తెరిగిన మేడిపండు వంటివాడు. దేహమును గుర్తెరిగేవాడిని నేను అని నిశ్చయం ఉండిన వేపకాయ వంటివాడు. ఈ దేహం క్షరోపాధి. ఈ దేహమును గుర్తెరిగే నేను అక్షరోపాధి. ఈ రెండు అయి ఉన్న రెండింట్లో ఒకటి ఉన్న వాడే అతీతుడు. ఈ రెండు దోషస్వరూపాలు కనుక ఈ రెండే ప్రకృతి ద్వయం. ఈ రెండే ప్రకృతి పురుషులు. ఈ రెండే సగుణ నిర్గుణాలు. ఈ రెండే విద్యలు. ఈ రెండే సదసత్తులు. ఈ రెండే జడాజడాలు. ఈ రెండే సుఖదుఖాలు. ఈ రెండే జ్ఞానకర్మాలు. ఈ రెండే సకల యజ్ఞాలు, సకల యోగాలు, సకల యాత్రలు, సకల చదువులు, సకల నియమాలు, సకల అనేమాలు, బ్రహ్మహత్యాది పాతకాలు. మేడిపండు వంటి దేహం, వేపకాయ వంటి క్షేత్రజ్ఞ స్వరూపం అయి ఉండుట ఈ రెండు ఉన్నవి అని వినంది, చూడంది, ఎరుగంది తన నిర్ణయం. అందరూ ఈ రెండు ఉన్నవని, మరి ఒకటి వినని వారే, ఎరుగని వారే, చూడని వారే గాబరాయి ఉన్నారు. గుర్రాలు ఎగబడితే తల్లిని బిడ్డ పట్టక, తండ్రిని కొడుకు పట్టక ఎక్కడి వారు అక్కడనే గాబరాయి ఉన్నారు. ఇంతేకాని మరి ఒకటి లేదు. చలిలేని వణకుడు ఎందుకు? నిజగురు కృప కారణం. వేదశాస్త్రాల చేత కాదు, శ్రవణాదుల చేత కాదు, గురుదేవతాత్మైక్య జ్ఞానతత్వం చేత కాదు, సమ్యక్ దర్శనం మోక్ష సాధనం గనుక గుర్తెరిగే చైతన్యమే నేను అని నిశ్చయంతో ఉండిన వేపకాయ అయి ఉన్నట్టే. ఇందుకు ప్రపంచం మేడిపండు వంటిది. పారమార్థికం. ఈ దేహాన్ని గుర్తెరిగే చైతన్యం అయి నేను వేపకాయ వంటి వాణ్ణి. ఈ రెండు అయి ఉండని నిజగురువుల సాంప్రదాయం విని ఈ మేడిపండును వేపకాయను తిన్నగా దాని జాడ కనుక్కొని సర్వకాలం ఏకప్రకారంగా అయిన భ్రాంతి పుట్టదు. సర్వకాలం ఏకప్రకారంగా ఆయన భ్రాంతి పుట్టదు. మేడిపండును విడవకూడదు, వేపకాయ కాకూడదు. మేడిపండును పుట్టించేది వేపకాయ నేనే, మేడిపండును విడిచేది నేనే. ఇందుకొరకు మేడిపండు విడవద్దు, వేపకాయ వద్దు. విచారించకున్న ఈ రెండు మధ్య వచ్చి మధ్య పోయేవే. ఈ రెండిటిని వినంది, చూడంది, ఎరుగంది, లోపల బయట అని మర్యాద లేనిది, సర్వకాలం ఏకప్రకారంగా ఉన్నది, చెయ్యనిది, చేయించంది, జ్ఞానకర్మాలు వినంది, నేను గురువును నీవు శిష్యుడవు అనే భావన లేనిది, అయ్యేది నాకు ఎట్లా ఘటించిని ఏమి సేతు అని సంశయం పుట్టింది. మానావమానాలను వినంది, చూడంది, ఎరుగంది, ఏమీ లేదు అనే చావులేంది. ఆయన సత్తా అటువంటిది గనుక తాను పుట్టని చావని వాడే. అటువంటి తనకు మేడిపండు వంటి శరీరం అయి ఉన్న వారికి నేనే నేను అని అద్వైతవాదం చేసేదే వేపకాయ వంటి చైతన్యం ఉన్న వారికి పడదు. ఇది శ్రీమద్గురు
శ్రీ శివరామదీక్షిత ప్రభావే వేదాంత విచారణే అహంకార నిరసన ద్వితీయ ప్రకరణం సంపూర్ణం. సద్గురు మరువకు ఓ మనస శ్రీ గురు మర్మముగను మనస సురచిరముగ గురు సూటిని రింగిన సరణి గదొలగును సంభవ స్థితి గురు మరువకు ఓ మనస శ్రీ గురు మర్మముగను మనస ధరపై సంపద విరివిగ నెగిడిన దురితము బొరల అస్థిరముగా మది గురు మరువకు ఓ మనస శ్రీ గురు మర్మము కను మనస ఆపదలొదవిన ప్రాపుగ సంపద సాపుగా బోయిన తాపము విడిచి గురు మరువకు ఓ మనస శ్రీ గురు మర్మము గను ఓ మనస దూషణములు మరి భూషణముల ఇలా గాసి నిజందక గణము గనిజ గురు దూషణములను మరి భూషణములను నిలగాసి నిజందక గణము గనిజ గురు మరువకు ఓ మనస శ్రీ గురు మర్మము గను మనస దేహమునాదని మోహము నొందక కూహకమణచి సాహసమున గురు మరువకు ఓ మనస శ్రీ గురు మర్మము గను మనస సాధన సిద్ధుల గాథల నొందక సాధన రహితము పాదు తెలియ గురు మరువకు ఓ మనస శ్రీ గురు మర్మము గను మనస నారంభయనము నారాయణుడని సారము దెల్పిన నారాయణ గురు మరువకు ఓ మనస శ్రీ గురు మర్మము గను మనస సురచిరముగ గురు సూటిని రింగిన సరణిగా తొలగును సంభవ స్థితి గురు సరణిగా తొలగును సంభవ స్థితి గురు మరువకు ఓ మనస శ్రీ గురు ధర్మము మర్మము గను మనస శ్రీ గురు ధర్మ మర్మములను గను మనస. శ్రీ శివరామదీక్షితీయము చైతన్య నిరసన ప్రకరణం. ఎప్పటి అచలమే కాని ఏ సాధన, ఏ శృతి, ఏ యుక్తి, ఏ అనుభవము పనికిరాదు. మొదలు కొనాలేక తనకు తాను స్వతసిద్ధమై ఉన్నది గనుక ఉన్నదే ఉన్నది, అచలంగాక రెండో దానికి మూలం లేదు. ఇందుకు భూమండలమందు భ్రాంతి లేని వారు ఉన్నారేమో అని వెతుక్కోవలెను. వెతికి చూచి వారితో కూడా ఉండి వారి జాడ కనుక్కోవలెను. కనుక్కోక మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం నేను అని నమ్మి ఉండెనా అంతరమందు గుర్తెరిగే యముడుక వలె ఉండి చస్తాడు. బాహ్యమందు గుర్తెరిగే పందివలె ఉండి చస్తాడు. వైరాగ్యం చేత సన్యాసం చేసి తిరిగినా గుర్తెరిగే గాడిద వలె ఉండి చస్తాడు. యోగాభ్యాసం చేసి తిరిగినా గుర్తెరిగే దొమ్మరివాని వలె సాధించి ఒకనాడు పడి చస్తాడు. వాయుధారణ చేసినా గుర్తెరిగే పాము వలె ఉండి చస్తాడు. కర్మాలు చేసినా గుర్తెరిగే పంచబ్రహ్మల వలె, చాకలవాని వలె, మంగళవాని వలె, కుమ్మరవాని వలె, సాలెవాని వలె, మేదరవాని వలె, మాదిగవాని వలె ఉండి చస్తాడు. ఏమి చేసినా మూలం లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అని చేసిన వాడే అచలుడు. ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని సర్వకాలము ఎడతెగక నిద్ర వచ్చినదనక ప్రతిదినము మరువక చచ్చినదనక అభ్యాసం చేసిన వాడు పుట్టని చావని అచలమే కాని మరి ఒకటి కాదు. ఇది నమ్మిన వారికి రాకడా లేదు, పోకడా లేదు. ఇదిగాక మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం చేసిన మర్యాద విననా గుర్తెరిగే పెద్ద పులి వలె ఉండి చస్తాడు. మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం చేసినది ఏది నమ్మరాదు. నమ్మినా సంకెళ్ళు తగిలినట్టే.
మోక్షభ్రాంతి అయినా బంధభ్రాంతి అయినా తగిలి శాస్త్రవాసన చేత లోకాంతర గమనమైన తగిలి దానంత వాడై నరకమనే శరీరం విడువబడక మునిగేది తేలేది సుషుప్తి అనే అంధకారములో సుఖమనే దురాశ చేత మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం తప్పినా తప్పకుండా అతుకు పెట్టుకొని నేను దొరను అని గుర్తెరిగే ఏనుగు వలె ఉండి చస్తాడు. పరిపూర్ణ బోధ. శీఘ్రంగా ఈ గుర్తెరిగే శరీరం లేని అచలమై ఉన్న గురువును వెతుక్కొని వంచన లేక సేవ చేసి వారి ఎంగిలి తినుకుంటూ క్రియాశూన్యం ఏలాగు, భోంచేయకపోవటం ఏలాగు, జన్మరాహిత్యం ఏలాగు, ఈ గుర్తెరిగే శరీరానికి ఆచారం ఇవ్వరు. సంకట నియమాలు, సకల నియమాలు, సకల అనియమాలు, ధర్మం అధర్మం పుణ్యం పాపం ఎవరు చేశారు? ఈ 10 అడిగి తెలుసుకోవలే. చెప్పశక్యం కాని ప్రశ్నలు గ్రంథాలు ఎవరు చేసినారు? పుట్టని చావని అచలం చేసింది, మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం చేసిందే. ఇది ఒక ప్రశ్న. పుట్టని చావని ఒక్కటి, పుట్టి చచ్చేది ఒకటి ఉన్నాడే, ఇది ఒక ప్రశ్న. జగద్భ్రాంతి ఎవరికి వచ్చింది, ఎవరికి పోవును? ఒక్కటే అని కొందరు అంటారు. ఒక్కటి ఎటువంటిది? అది ఎక్కడ ఉన్నది? అది నేను ఒక్కటే అంటారు. పుట్టేవాణ్ణి చచ్చేవాణ్ణి నేను అయితే పుట్టని చావనిది అది అని. అది వేరే ఇది వేరేనా? అది ఇది ఒక్కటేనా? ఎవరూ భ్రాంతి పుట్టకుండా చెప్పరు. ఏ భాష్యాలు భ్రాంతి లేకుండా చెప్పలేదు. ఎటువంటి వాండ్లకు లెస్సంగానే చెప్పంగానే భ్రాంతి పోవద్దా? శ్రీ శివరామ దీక్షితీయము అహంకార నిరసన ప్రకరణం. కైంకర్య లక్షణం. కైంకర్యమే పరమరహస్యం. దేహాభిమానం లేకుంటే సరి. కైంకర్యం కంటే అధికమైన భక్తి లేదు. గోపికలు కైంకర్యం చేతనే కడతేరినారు. కైంకర్యము అంటే కింకరత్వం, స్వతంత్రం విడుచుటం. ఆచార్య కటాక్షం కొద్దీ నడవటమే కైంకర్యం. కైంకర్యం వలననే జన్మరాహిత్యం. దేహము ఆచార్యుని శ్రీపాదాల పాదరక్ష. వారు ఏమైనా చెయ్యని వారి కటాక్షం కంటే అధికం లేదు. వారే సంసార సముద్రం దాటించేవారు. తీర్థం కైంకర్యమే, ప్రసాదం కైంకర్యమే. కైంకర్యంతో అహంకారం పోవును. ఇదే పరమరహస్యం. దీని నుంచి పరమశాంతి కైంకర్యం.